హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకంలోని అయస్కాంతంతో ఆటలు అనేటువంటి పాఠంలో ముఖ్యాంశాలు, వాటికి సంబంధించినటువంటి వివరణలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ అయస్కాంతంతో ఆటలు అనేటువంటి పాఠంలో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, అయస్కాంతత్వం అంటే ఏమిటి, అయస్కాంతత్వ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ అయస్కాంత ఆవిష్కరణకు దారి తీసినటువంటి అంశాలు ఏవి, భూ అయస్కాంతం ఏ విధంగా ఉంటుంది, అయస్కాంతం యొక్క ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మనము అయస్కాంతత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక పదార్థానికి ఆకర్షణ గుణము, వికర్షణ గుణము ఉండేటువంటి ఈ ధర్మాన్ని ఏమంటున్నామంటే అయస్కాంతత్వం అంటున్నాము. ఏదైనా సరే ఒక పదార్థానికి ఆకర్షణ గుణం ఉంటుంది, ఆకర్షణ గుణం, అదేవిధంగా వికర్షణ గుణం ఉంది. ఈ విధంగా ఆకర్షణ వికర్షణ గుణం ఉన్నటువంటి ఒక పదార్థం యొక్క ధర్మాన్ని ఏమంటున్నామంటే అయస్కాంతత్వము అని అంటున్నాము. ఈ అయస్కాంతత్వం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక పదార్థము ఇతర పదార్థాలను ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తూ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి పదార్థం యొక్క ధర్మాన్ని అయస్కాంతత్వం అంటున్నాము. ఈ అయస్కాంతత్వ ధర్మాలు కలిగినటువంటి పదార్థాన్ని ఏమంటున్నామంటే అయస్కాంతం అంటున్నాము, అయస్కాంతం అని అంటున్నాము. ఈ అయస్కాంతానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఏ విధంగా జరిగింది అంటే, అయస్కాంతాన్ని మొట్టమొదట ఎవరు కనుగొన్నారు అంటే గ్రీకులు కనుగొన్నారు అని మనకు చరిత్ర తెలుపుతూ ఉంది. ఆవిష్కరణ, అయస్కాంతం ఏ విధంగా ఆవిష్కరించబడింది, కనుగొనబడింది అంటే, మొట్టమొదట గ్రీకులు అయస్కాంతాన్ని కనుగొన్నారు అని మనకు చరిత్ర తెలుపుతూ ఉంది. ఇక్కడ గ్రీకులకు సంబంధించినటువంటి మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి, మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి, మ్యాగ్నస్ ఎవరైనా గొర్రెల కాపరి. అయస్కాంతాన్ని మొట్టమొదటి ఎవరు కనుగొన్నారు అంటే గ్రీకు దేశానికి సంబంధించినటువంటి మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి. గొర్రెలు కాచుకునే దానికి వెళ్ళినప్పుడు ఆయన కర్ర చివరి భాగంలో ఇనుప పిడి ఉండేది. ఈ ఇనుప పిడికి కొన్ని రాళ్ళు ఆకర్షించడం ఆయన గమనించాడు. ఈ విధంగా ఆకర్షించడం గమనించి ఈ రాళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది అని ఊర్లో వాళ్ళకి అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ మ్యాగ్నెట్ యొక్క ఆవిష్కరణ జరిగింది అని చెప్తూ ఉన్నారు. మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి ఈ రాళ్ళలో ఏముంది, ఎందుకు ఆ రాళ్ళు ఆకర్షిస్తున్నాయని తర్వాత పరిశోధనలు చేయడం జరిగింది. దాన్నే సహజ అయస్కాంతము, లోడ్ స్టోన్ అన్నారు. లోడ్ స్టోన్లో ఏముంది అంటే మ్యాగ్నటైట్ అనేటువంటి పదార్థం ఉంది అని కనుగొన్నారు. మ్యాగ్నటైట్. ఈ మ్యాగ్నటైట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే Fe3O4. దీన్నే ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటున్నాం. ఈ విధంగా లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంత పదార్థము. రాళ్ళలో కూడా కొన్ని రాళ్ళల్లో మ్యాగ్నటైట్ అనేటువంటి పదార్థం ఉండడం వల్ల ఇది ఇనుమును ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆకర్షించేటువంటి పదార్థాలను సహజ అయస్కాంతం అంటున్నాము. ఈ సహజ అయస్కాంతాన్ని ఏమంటున్నాము, లోడ్ స్టోన్ అంటున్నాము. దీంట్లో మ్యాగ్నటైట్ ఉంది. దీని యొక్క ఫార్ములా Fe3O4, ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటున్నాము. ఈ విధంగా అయస్కాంతానికి సంబంధించినటువంటి ఆవిష్కరణకు దారి తీసింది. ఇంతవరకు కనుగొన్నటువంటి శక్తివంతమైనటువంటి సహజ అయస్కాంతం ఏంటి అంటే నియోడైమియం. బాగా గుర్తుపెట్టుకోండి, నియోడైమియం. ఇంతవరకు కనుగొన్నటువంటి శక్తివంతమైనటువంటి అయస్కాంత పదార్థం ఏది అంటే నియోడైమియం. ఇక్కడ అయస్కాంతత్వం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాలు మొట్టమొదట వెబర్, తర్వాత ఈవింగ్, విలియం గిల్బర్ట్, మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. వెబర్ ఏం చెప్పాడు అంటే, ఏదైనా సరే ఒక పదార్థానికి అయస్కాంతత్వ గుణం వచ్చింది అంటే ఆ పదార్థంలో సూక్ష్మమైనటువంటి అణువుల వల్ల వచ్చింది అని చెప్పడం జరిగింది. సూక్ష్మమైనటువంటి అణువుల వల్ల ఆ పదార్థానికి అయస్కాంతత్వం వచ్చింది అని వెబర్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటి చెప్పడం జరిగింది.
తర్వాత ఈవింగ్ అనేటువంటి శాస్త్రవేత్త 1890 సంవత్సరంలో అయస్కాంత అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయస్కాంత అణు సిద్ధాంతం. ఈయన ఏం చెప్పాడు? ఈవింగ్ అనేటువంటి శాస్త్రవేత్త 1890లో అయస్కాంత అణు సిద్ధాంతం ద్వారా ఆయన ఏమని వివరించాడు అంటే, ఇక్కడ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువులు ఉంటాయి ఒక పదార్థంలో. ఈ అణువులు అక్రమ పద్ధతిలో ఉన్నప్పుడు, అంటే జిగ్జాగ్గా అమరి ఉన్నప్పుడు ఆ పదార్థానికి అయస్కాంతత్వం రాదు. ఎప్పుడైతే ఈ అణువులు ఒక క్రమ పద్ధతిలో అమరుతాయో అప్పుడు ఆ పదార్థానికి అయస్కాంతత్వం వస్తుంది అని ఈవింగ్ అయస్కాంత అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయస్కాంత అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఒక పదార్థం ఉందనుకోండి, ఈ పదార్థంలో అణువులు ఎట్లంటే అట్లా క్రమరహితంగా అమరకు అంటే జిగ్జాగ్ మేనర్లో ఉన్నట్టయితే ఈ పదార్థానికి అయస్కాంతత్వం రాదు. ఎప్పుడైతే ఈ పదార్థంలో అణువులు ఒక క్రమ పద్ధతిలో ఈ విధంగా అమరుతాయో, క్రమ పద్ధతిలో అమరినప్పుడు ఆ పదార్థానికి అయస్కాంతత్వం వస్తుంది అని ఈవింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అయితే అయస్కాంత పదార్థాలకు అనయస్కాంత పదార్థాలకు మధ్య తేడా ఏంటి, ఏ విధంగా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి అంశాలను ఈవింగ్ వివరించలేకపోయారు. తర్వాత విలియం గిల్బర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట అయస్కాంతాల మీద శాస్త్రీయ ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ విలియం గిల్బర్ట్ని ఏమంటున్నామంటే అయస్కాంతత్వ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటున్నాం. ఫాదర్ ఆఫ్ మ్యాగ్నెటిజం అని అంటున్నాం. ఆయన ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం ఏంటంటే డెట్ మ్యాగ్నెటిజం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. ఈ విలియం గిల్బర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఆసియా మైనర్ ప్రాంతంలో మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో ఆసియా మైనర్ ప్రాంతంలో మెగ్నీషియా అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో మ్యాగ్నెట్ను కనుగొన్నాడు, ఈ అయస్కాంతాన్ని కనుగొన్నాడు. అందుకే దానికి మ్యాగ్నెట్ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భూ అయస్కాంతం గురించి కూడా ఆయన పరిశోధనలు చేయడం జరిగింది గిల్బర్ట్. ఈ భూమి ఒక పెద్ద అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అని విలియం గిల్బర్ట్ చెప్పడం జరిగింది. భూమి ఒక పెద్ద అయస్కాంతము, భూమి పెద్ద అయస్కాంతంగా ఆయన వర్ణించడం జరిగింది. మొట్టమొదటి భూమిని ఒక పెద్ద అయస్కాంతంగా వర్ణించాడు ఎవరు? విలియం గిల్బర్ట్. ఈయనను ఫాదర్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటున్నాం. ఈయన డెట్ మ్యాగ్నెటిజం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా ఆసియా మైనర్ ప్రాంతంలో మెగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో మ్యాగ్నెట్ను కనుగొన్నారు. ఈ మ్యాగ్నెట్ను ఈయనే కనుగొన్నట్టు మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. భూమి ఒక పెద్ద అయస్కాంతం అని ఆయన వర్ణించడం జరిగింది. తర్వాత మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు అంటే పదార్థాలను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏ విధంగా అంటే డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. పదార్థాలను 3 రకాలుగా విభజించిన వారు ఎవరు అంటే మైకేల్ ఫారడే. ఏ విధంగా విభజించాడు? పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలుగా విభజించడం జరిగింది. ఈ విధంగా అయస్కాంతానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలకు దారి తీయడం జరిగింది. మొట్టమొదట నావికా దిక్సూచిని కనుగొన్నవారు ఎవరు? వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదట నావికా దిక్సూచిని కనుగొన్నవారు చైనీయులు. ఏం కనుగొన్నారు? నావికా దిక్సూచిని కనుగొన్నారు. వెరీ ఇంపార్టెంట్. నావికా దిక్సూచిని మొట్టమొదట కనుగొన్నవారు ఎవరు అంటే చైనీయులు. అయస్కాంతానికి సంబంధించినటువంటి దిశా ధర్మం ఆధారంగా ఈ నావికా దిక్సూచిని కనుక్కోవడం జరిగింది. దిశా ధర్మం ఏంటి? అయస్కాంతాన్ని ఏదైనా సరే ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది అనేటువంటి అంశం ఆధారంగా చైనీయులు మొట్టమొదట నావికా దిక్సూచిని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు అయస్కాంత పదార్థ ధర్మాలను గురించి తెలుసుకుందాం. అయస్కాంత పదార్థానికి ఏ ధర్మాలు ఉంటాయంటే మొట్టమొదట ఆకర్షణ ధర్మము, ధ్రువాల సిద్ధాంతము, ధ్రువాల జంట నియమము, దిశా ధర్మము, ప్రేరణ ధర్మము అనేటువంటి ఈ స్వభావాలన్నీ ఉంటాయి. మొట్టమొదట ఆకర్షణ ధర్మము.
ఏదైనా సరే ఒక పదార్థం అయస్కాంత పదార్థం అయితే ఆ పదార్థానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాథమిక లక్షణం ఏంటంటే ఆకర్షించడం, ఆకర్షిస్తుంది, వికర్షిస్తుంది. ఈ విధంగా ఆకర్షణ వికర్షణ ధర్మం అనేది ఏ పదార్థానికైతే ఉంటుందో ఆ పదార్థాన్ని ఏమంటున్నాము అంటే అయస్కాంత పదార్థం అంటున్నాం. అయస్కాంత పదార్థానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాథమిక లక్షణం ఏంటంటే ఆకర్షణ. ఆకర్షణ వికర్షణ ఈ రెండు ధర్మాలను బట్టి అది అయస్కాంత పదార్థం అని చెప్తూ ఉన్నాం. ఏదైనా సరే ఒక అయస్కాంతానికి ఎంత బలం ఉంది అనేటువంటి అంశాన్ని నిరూపించేదానికి వికర్షణ ధర్మాన్ని ఉపయోగిస్తాం. వికర్షణ ఎంత బలంగా అది వికర్షిస్తుంది అనేటువంటి అంశాన్ని బట్టి ఆ అయస్కాంతానికి సంబంధించినటువంటి బలాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఆకర్షణ వికర్షణ అయస్కాంతత్వం ఏ విధంగా వస్తుంది అంటే ఒక పదార్థంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు అణువులు ఉంటాయని చెప్పాం. వాటినే ఎలక్ట్రాన్లు అంటున్నాం. ఈ ఎలక్ట్రాన్ల చర్య వలనే అయస్కాంతత్వం అనేది వచ్చింది. ఇక్కడ బంధిత ఎలక్ట్రాన్లు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అని ఉన్నాయి. ఒక మూలకానికి చిట్ట చివరి ఆర్బిటాల్లో బంధించబడినటువంటి ఎలక్ట్రాన్లు ఉంటే ఈ విధంగా ఆర్బిటాల్ ఉన్నట్టయితే ఈ ఆర్బిటాల్లో రెండు చిట్ట చివరి ఆర్బిటాలు ఉన్నాయనుకోండి, ఈ విధంగా రెండు ఎలక్ట్రాన్లు బంధించబడి ఉంటే దానికి అయస్కాంతత్వం రాదు. ఆర్బిటాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండాలి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే ఈ విధంగా 3 ఆర్బిటాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, ఈ విధంగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థానికి అయస్కాంతత్వం వస్తుంది. విద్యుత్ కూడా అంతే. ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని విద్యుత్ అన్నాం. ఈ విధంగా ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు అనేవి ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటే దానికి అయస్కాంతత్వం వస్తుంది. నెక్స్ట్ చూడండి, ధ్రువాల సిద్ధాంతం. ఏదైనా సరే అది అయస్కాంతం అన్నప్పుడు ఆ అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి, జంట ధ్రువాలు ఉంటాయి, 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అనేది ఉంటుంది. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అనేటువంటి 2 ధ్రువాలు కలిగినటువంటి దాన్ని ఆ పదార్థాన్ని అయస్కాంత పదార్థం అని అంటున్నాము. ఇక్కడ 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ధ్రువాలను ఏ విధంగా కనుక్కుంటారు అనేటువంటి దానికి ఒక ప్రయోగం ఇవ్వడం జరిగింది. ఒక పేపర్ను తీసుకోండి. ఈ విధంగా పేపర్ను తీసుకున్న తర్వాత ఇక్కడ పై భాగాన పేపర్ పైన ఏం చేస్తారంటే ఇనుప రజన్ను వేస్తారు. ఇనుప రజను ఈ విధంగా ఇనుప రజన్ను వేస్తారు. వేసిన తర్వాత ఒక అయస్కాంతాన్ని తీసుకొని అయస్కాంతాన్ని పేపర్ కింది భాగాన ఈ విధంగా ఉంచి అటు ఇటు కదుపుతారు. కదిపినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వైపున ఎక్కువ ఇనుప రజన అంటుకుంటుంది, ఇక్కడ ఎక్కువ ఇనుప రజను అంటుకోవడం మనం గమనించవచ్చు. ఈ వైపున ఎక్కువ ఇనుప రజను అంటుకుంటుంది. ఐరన్ డస్ట్ అంటే ఇక్కడ మట్టిలో ఉంటుంది. ఈ మట్టిలో ఉన్నటువంటి ఐరన్ డస్ట్ని ఈ విధంగా సేకరించి ఒక పేపర్ పైన ఉంచి ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా పేపర్ కింది వైపున ఉంచి ఈ విధంగా అటు ఇటు తిప్పితే గనక 2 వైపులా ఇనుప రజన అనేది ఎక్కువగా ఆకర్షించబడుతుంది. ఈ విధంగా ఇనుప రజను ఎక్కువగా ఆకర్షించినటువంటి ప్రాంతాలను ఏమంటున్నామంటే ధ్రువాలు అంటున్నాం. ఈ ధ్రువాల్లో NS ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అనేటువంటివి 2 ఉన్నాయి. ఇక్కడ ఇనుప రజన అనేది మధ్య భాగంలో ఆకర్షించబడలేదు చూడండి. అంటే ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మధ్య భాగంలో ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ధ్రువాల వైపు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక అయస్కాంత పదార్థానికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి భాగాలను ఏమంటున్నాము అంటే ధ్రువాలు అంటున్నాం. ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి భాగాలను ధ్రువాలు అంటున్నాం. ఈ ధ్రువాలు 2 ఉన్నాయి. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అనేటువంటి ఈ 2 ధ్రువాలు ఉన్నాయి అని మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఈ ప్రయోగం ద్వారా కనుక్కోవచ్చు. ధ్రువాలను ఏ విధంగా కనుక్కుంటున్నారు ప్రశ్న అడగవచ్చు. ధ్రువాలను కనుక్కున్నటువంటి పద్ధతి ఏంటి? లేకుంటే ఏదైనా ఒక పేపరు ఇనుప రజను ఒక దండ అయస్కాంతం తీసుకొని దీని ద్వారా మనము అయస్కాంతం యొక్క ఏ ధర్మాన్ని నిరూపించవచ్చు అంటే ధ్రువ ధర్మాన్ని నిరూపించవచ్చు. ధ్రువాలు 2 ఉన్నాయి అని కనుక్కోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ బుక్ను బట్టి అనేక ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ధ్రువాలను ఏ విధంగా కనుక్కుంటావు అంటే ఈ ప్రయోగం ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, ధ్రువాల జంట నియమము. ఏదైనా సరే ఒక అయస్కాంతానికి సంబంధించినటువంటి ధ్రువాలు జంటగా ఉంటాయి. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువాన్ని వేరుపరచలేము. ఇక్కడ
విద్యుత్తుకు సంబంధించి ధనావేశము రుణావేశము అవి వేరువేరుగా ఉంటాయి. ధనావేశం ఒక చోట నుండి ఇంకో చోటికి పోతూ ఉంటుంది, రుణావేశం కూడా పోతూ ఉంటుంది. అది విద్యుత్తుకు సంబంధించింది. అయితే ఇక్కడ ధ్రువాల జంట నియమం అంటే ఏంటి? ఏదైనా సరే ఒక అయస్కాంత పదార్థంలో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ రెండు జంటగా ఉంటాయి, వీటిని వేరు చేయలేము. ఏదైనా సరే ఒక అయస్కాంత పదార్థాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇది ఒక దండ అయస్కాంతం. దీంట్లో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ విధంగా ఉన్నాయి. ఈ ధ్రువాలను మనం వేరు చేయలేము. ఈ ధ్రువాలను వేరు చేయలేము అనేటువంటి అంశాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఈ అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా చేయండి. రెండు ముక్కలుగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ విధంగా ఏర్పడతాయి. రెండు ముక్కలుగా చేసినప్పుడు రెండు ముక్కల్లో మళ్ళీ రెండు ధ్రువాలు ఏర్పడతాయి. ఈ వైపున ఉత్తర ధ్రువం, ఈ వైపున దక్షిణ ధ్రువం. ఈ విధంగా రెండు ముక్కల్లో కూడా ఆ వైపు ఈ వైపు ధ్రువాలు ఏర్పడతాయి. వీటిని మూడు ముక్కలు చేసామనుకోండి, ఈ విధంగా మూడు ముక్కలు చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ విధంగా ధ్రువాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా సరే ఒక అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి. ఈ అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలుగా చేసినా కానీ ఆ ముక్కలకు సంబంధించినటువంటి ధ్రువాలు చిట్ట చివర ఏర్పడుతూ ఉంటాయి. ఈ చివర ఒక ధ్రువము, ఆ చివర ఒక ధ్రువం ఖచ్చితంగా ఉంటాయి. 10 ముక్కలు చేస్తే 10 ముక్కలకు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటాయి. కాబట్టి ధ్రువాల జంట నియమం అంటే అయస్కాంతంలో రెండు ధ్రువాలు ఉంటాయి. ఈ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఈ రెండు ధ్రువాలను మనం వేరు చేయలేము. ఇక్కడ ధ్రువాల యొక్క ఆకర్షణ వికర్షణను మనం పరిశీలించినట్టయితే ఒకే రకమైనటువంటి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సజాతి ధ్రువాలు కదా, ఇవి రిపల్షన్ చేసుకుంటాయి. అదేవిధంగా సౌత్ ఈ రెండు రిపల్షన్ చేస్తాయి. అంటే సజాతి ధ్రువాలు వికర్షణకు గురి అవుతాయి. విజాతి ధ్రువాలు చూడండి, నార్త్ అట్రాక్షన్ చూపిస్తాయి, ఆకర్షణకు గురి అవుతాయి. అదేవిధంగా సౌత్ ఈ రెండు కూడా ఆకర్షణకు గురి అవుతాయి. నెక్స్ట్ దిశాధర్మం అంటే ఏంటి? ఏదైనా సరే ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తుంది. ఈ విధంగా స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతము ఉత్తర దక్షిణ దిశలను చూపించడాన్ని ఏమంటున్నామంటే దిశాధర్మము అని అంటున్నాము. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఒక ప్రయోగం ఉంది. ఈ ప్రయోగంలో ఏం చేస్తున్నారు అంటే, ఒక స్టాండ్ని తీసుకుంటాం. ఈ విధంగా స్టాండ్ని తీసుకున్న తర్వాత ఈ స్టాండ్కి ఏం చేస్తారు అంటే ఒక దండ అయస్కాంతాన్ని వేలాడదీస్తాం. ఈ దండ అయస్కాంతాన్ని ఒక పురిలేని దారాన్ని తీసుకొని ఈ దారము చివరలో దండ అయస్కాంతాన్ని ఈ విధంగా వేలాడదీస్తాం. ఈ విధంగా వేలాడదీసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. దీన్ని ఏమంటున్నామంటే దిశాధర్మం అని అంటున్నాము. ఈ దిశాధర్మం అనేది ఎందువల్ల వచ్చింది అంటే భూ అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల ఇది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తూ ఉంది. ఏదైనా సరే ఒక పెద్ద అయస్కాంతం తీసుకోండి. ఈ పెద్ద అయస్కాంతం దగ్గరికి ఒక చిన్న అయస్కాంతం తీసుకొని రండి, తీసుకొని వచ్చి వేలాడదీయండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం అనుకోండి. ఈ అయస్కాంతం తిరిగి ఏం చేస్తుంది అంటే ఈ అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల, పెద్ద అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల చిన్న అయస్కాంతం ఏం చేస్తుంది, ఇది నిలుస్తుంది. అంటే దీని యొక్క ఉత్తర దక్షిణ దిశలకు ఇది కూడా నిలుస్తుంది. ఇక్కడ సౌత్, ఇది నార్త్ ఈ విధంగా నిలుస్తుంది. అంటే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా ఇక్కడ స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం కూడా తిరిగి భూ అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల ఇది కూడా ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తుంది అని తెలుస్తూ ఉంది. భూమి ఒక పెద్ద అయస్కాంతం అని చెప్పిన వారు ఎవరు అంటే విలియం గిల్బర్ట్ డెట్ మ్యాగ్నెటిజం అనేటువంటి గ్రంథంలో భూ అయస్కాంతం గురించి ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. విలియం గిల్బర్ట్ను ఏమంటున్నాం? ఫాదర్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటున్నాం. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము. కరెక్ట్గా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇక్కడ సరళ రేఖలో లేవు. ఎందుకంటే ఆ వైపు ఈ వైపు అవి స్కాటర్ చేయబడి ఉన్నాయి. ఎందుకంటే భూమి అనేది ఒక అక్షానికి ఇటువైపు వంగి ఉంది, అదేవిధంగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కాబట్టి ఉత్తర దక్షిణ ధ్రువాలు కొద్దిగా వాలి ఉన్నాయి. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఈ విధంగా వాలి ఉన్నాయి. ఈ విధంగా భూ అయస్కాంతం అయితే స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం ఏ విధంగా నిలుస్తుంది? ఈ విధంగా నిలుస్తుంది. ఈ విధంగా నిలిచినప్పుడు
భూ అయస్కాంతం యొక్క ఉత్తర దిశలో దండ అయస్కాంతం యొక్క దక్షిణ దిశ అనేది నిలుస్తుంది. అదేవిధంగా భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం ఉంది కదా, ఈ దక్షిణ ధ్రువానికి ఇక్కడ దండ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నిలుస్తుంది. ఇది సూత్రం. ఈ విధంగా ఎందుకు నిలిచింది, ఉత్తర దక్షిణ ధ్రువాలను ఎందుకు చూపిస్తుంది అంటే భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతము. ఈ భూమి అనేది పెద్ద అయస్కాంతం కాబట్టి భూ అయస్కాంత ప్రభావం వల్ల స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి ఈ అయస్కాంతం కూడా ఈ అయస్కాంత ప్రభావం వల్ల ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తూ ఉంది. ఇక్కడ భూమి ఒక పెద్ద అయస్కాంతము, దీనికి అయస్కాంతత్వం ఉంది. ఇక్కడ ఉత్తర ధ్రువం ఎక్కడ ఉంది, భూమికి సంబంధించినటువంటి ఉత్తర ధ్రువం ఎక్కడ ఉంది అంటే బూథియోఫెలిక్స్ అనేటువంటి ప్రాంతంలో ఉంది అని చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే జాన్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా దక్షిణ ధ్రువం ఎక్కడ ఉంది అంటే సౌత్ విక్టోరియాలో ఉంది అని షెకార్టన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతము. భూమికి సంబంధించినటువంటి అయస్కాంతత్వ శాస్త్రాన్ని ఏమంటున్నామంటే జియోమాగ్నెటిజం అని అంటున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. ఇక్కడ భూమి అనేది ఈ విధంగా తిరుగుతూ ఉంది. ఈ భూమికి సంబంధించి ఉత్తర ధ్రువం బూథియోఫెలిక్స్ అనేటువంటి ప్రాంతంలో ఉంది అని జాన్ రాస్ కనుగొన్నారు. ఇక్కడ దక్షిణ ధ్రువం అనేది సౌత్ విక్టోరియా అనేటువంటి ప్రాంతంలో ఉందని షెకార్టన్ కనుక్కున్నాడు. ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూమి చుట్టూ ఉన్నటువంటి కొన్ని కణాలు ఉన్నాయి, దుమ్ము ధూళి కణాలు, అదేవిధంగా ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, రకరకాలైనటువంటి ఆవేశ కణాలు ఉన్నాయి. ఈ ఆవేశ కణాలను ఏమవుతాయంటే ఉత్తర ధ్రువం వద్ద కేంద్రీకరించబడతాయి. దక్షిణ ధ్రువం వద్ద కూడా దుమ్ము ధూళి ఆవేశ కణాలు ఇవన్నీ కేంద్రీకరించబడతాయి. ఉత్తర ధ్రువం మీద ఉన్నటువంటి ఆవేశ కణాలు, దుమ్ము ధూళి ఇవన్నీ ఏమి ఏర్పరుస్తాయి అంటే ఉత్తర ధ్రువం అరోరా బొరాలిస్ అనేటువంటి ఈ దుమ్ము ధూళి కణాల మీద సూర్యకాంతి పడుతుంది. సూర్యకాంతి పడినప్పుడు అవి బాగా మెరుస్తాయి. దీన్ని ఏమంటున్నాం అరోరా బొరాలిస్ అంటాం. ఎందుకు ఆ విధంగా దుమ్ము ధూళి కణాలు నిలిచినాయంటే ఇక్కడ ఆవేశం ఉన్నటువంటి కణాలు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఎక్కువ బలంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఆవేశ కణాలు, దుమ్ము ధూళి కణాలు ఇవన్నీ పోగాయి. సూర్యకాంతి పడినప్పుడు బాగా మెరుస్తుంది. రాత్రిపూట ఇది బాగా కనబడుతుంది. ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వలయాన్ని ఏమంటున్నామంటే మెరిసేటువంటి వలయాన్ని అరోరా బొరాలిస్ అని అంటున్నాము. ఇక్కడ దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మెరిసే భాగాన్ని అరోరా ఆస్ట్రాలిస్ అని అంటున్నాము. ఇక్కడ భూమి చుట్టూ దుమ్ము ధూళికి సంబంధించినటువంటి వలయాలు భూమి చుట్టూ ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ వలయాలను ఏమంటున్నామంటే వాన్ హెలెన్ అంటున్నాము. ఈ విధంగా జియోమాగ్నెటిజం అంటున్నాం. భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతము. ఈ అయస్కాంతం గురించి భూ అయస్కాంతత్వం గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని జియోమాగ్నెటిజం అంటున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది.